విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసి వారికి ఇష్టమైన రంగాన్ని ఎంచుకునే అవకాశం తల్లిదండ్రులు కల్పించారంటున్నారు రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ. ప్రస్తుతం ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో చదువు ఒకటే విద్యార్థుల భవిష్యత్తు కాదని, సాంకేతిక విద్యతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా ఎంతో ఉపయోగకరమని అన్నారు. కళాశాలలో విద్యా ప్రమాణాలు, విద్యార్థుల్లో అవగాహన పెరిగేలా హన్స్ ఇండియా, హెచ్ఎంటీవీ సంయుక్తంగా నిర్వహిస్తున్న టెక్నికల్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ ఎంతో ఆదర్శనీయం, అభినందనీయం అంటున్న రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. టీవీ సంయుక్తంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ అవార్డ్స్ ని ప్రమోట్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని విజయవాడ వేదికగా సిద్ధార్థ కాలేజీలో నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ గారు వచ్చారు. సార్ చెప్పండి, ఈరోజు ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? ఒక బాధ్యత కలిగిన పత్రికా రంగంలో వండుకున్నటువంటి ఒక టీవీ యాజమాన్యపు సంస్థ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విద్యా అవకాశాలు పెంపొందించేటటువంటి కోణంలో అట్టి విద్యకి కావలసినటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించినప్పుడే ఆ యువతకి సరైనటువంటి ఉపాధి అవకాశాలు లభించేటటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించి అట్టి అవకాశాలు కల్పించేటటువంటి సంస్థలను గుర్తించి వారి ఎంపిక చేసి దాని అవార్డులు ఇవ్వటం ద్వారా అటు సంస్థలో ప్రమాణాలు పెంచుతూ ఇటు విద్యార్థుల యొక్క భవిష్యత్తుని చక్కటి బాట ఏర్పాటు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో వీరు పోటీ పడేటటువంటి అవకాశం కల్పిస్తూ అటు ఆర్థిక పురోగతి సాధించేటటువంటి దిశగా చేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతించాలి. అన్ని వార్తా సంస్థలు కానీ, పత్రికా సంస్థలు కానీ, లేదా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాధ్యతను స్వీకరించినట్టయితే భారతదేశం ఒక సమున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్టి దానికి మొదటి అడుగు వేసినటువంటి ఈ హన్స్ ఇండియా యొక్క సంస్థని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్టి సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం నాకు కూడా కలిగినందుకు, నేను పాల్గొన్నందుకు కూడా నాకు కూడా ఆనందం కలిగి ఈ సందర్భంగా విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. సార్, ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్ పీరియడ్లో కంప్లీట్గా కూడా ఇటు చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనేది కూడా వేల కొద్దీ బయటకు వస్తున్నారు, కానీ సరైనటువంటి జాబ్ ఆపర్చునిటీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో అటువంటి వారికి ఏం సలహా ఇస్తారు? అంటే విద్య విజ్ఞానం కొరకు, విద్య ఉపాధి కొరకు అని రెండు భాగాలు ఉంటాయి. ఉపాధి కొరకు చేసేటటువంటి విద్యకి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల వారికి వచ్చేటటువంటి అసంఘటిత కార్మిక రంగంలో ఉన్న ఉపాధి కోసం ప్రయత్నం చేసే సందర్భంలో ప్రభుత్వం యొక్క కాన్సెప్ట్ ద్వారా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్లు తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎంఎస్ఎంఈ సెక్టార్కి చాలా ప్రాధాన్యత ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఇంజనీరింగ్ చేసేటటువంటి వాళ్ళు ఇదివరకు కేవలం 3-4 బ్రాంచుల్లో ఉండేవారు. ఇవాళ బ్రాంచెస్ యొక్క విస్తీర్ణం పెరుగుతూ ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని మేళవించేటటువంటి పరిస్థితుల్లో సమాజంలో అన్ని రకాలైనటువంటి ఉత్పత్తులు పెంచేటటువంటి దాంట్లో భాగస్వామ్యం చేసేటటువంటి ప్రక్రియ ఉంటుంది. అంటే ఇంతవరకు జరిగింది సాంప్రదాయబద్ధమైనటువంటి ఇంజనీరింగ్ చదివేది. ఇప్పుడు శాస్త్రీయతతో కూడి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా దానికి మేళవిస్తున్న కారణంగా ఈ యొక్క విద్యార్థులందరూ కూడా ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల భవిష్యత్తులో ఎక్కడ ఖాళీ వస్తుందో ఆ ఖాళీలు పూరించేటటువంటి దిశగా వెళ్ళేటటువంటి ప్రయత్నం ఉండాలి. దానికి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్లో కేవలం డీజిల్ సిస్టమ్ మీద ఉంటుంది. ఇప్పుడు డీజిల్లో పెట్రోల్ సిస్టమ్, పెట్రోల్ అలా హైబ్రిడ్కి వెళ్ళింది, హైబ్రిడ్ అలా ఎలక్ట్రికల్కి వెళ్ళింది, ఎలక్ట్రికల్కి అలా సోలార్కి వెళ్ళింది. ఇలా మారుతున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు దాని పట్ల ఆలోచన కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అట్టి ఆలోచనలు చేసే విద్యా సంస్థల కోసం జరిపేటటువంటి విషయమే ఇవాళ ఇక్కడ కనపడేటువంటి ప్రధానమైన విషయం. కాబట్టి ఏ విద్యా సంస్థ అయితే ఆ రకంగా ఆలోచన చేసి వారికి సరైనటువంటి ఆలోచన కల్పిస్తుందో ఆ సంస్థ ఉజ్వల భవిష్యత్తు పొందే పరిస్థితి ఉంటుంది. ఆ విద్యార్థికి ఒక చక్కటి అవకాశం వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మేము స్వాగతిస్తాం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అధిక ప్రాధాన్యత పెరుగుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా క్వాంటమ్కి సంబంధించినటువంటి ఒక వ్యాలీని ప్రారంభిస్తోంది. దీని ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయంటుంది. సో దానికి సంబంధించి ఎలా అవగాహన కలిగిస్తారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జరిగేటటువంటిది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ సిస్టమ్ వర్క్ ఏదైతే ఉన్నదో అది గణనీయంగా పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనము అగ్రికల్చర్ సెక్టారే తీసుకుంటే అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇజ్రాయెల్ మనకి గ్యారెంటర్గా కనపడతాం. అసలు నీరు లేని చోట, ఎడారి ప్రాంతంలో సెలనిటీ ఉన్న చోట ఎకరానికి 80 బస్తాలు పండిస్తుంది. సంవత్సరానికి 3 పంటలు పండిస్తుంది. అంటే ఒక ఎకరం పొలం కలిగినటువంటి ఇజ్రాయెల్లో 240 బస్తాలు పండిస్తే అదే ఎకరం నీరు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సంవత్సరానికి 90 బస్తాలు పండిస్తుంది. ఈ 90 బస్తాలు ఒక ఎకరానికి 240 బస్తాలు ఒక దేశంలో పండిస్తూ రెండో చోట పండిస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క క్లారిటీ ఏంటి? అక్కడ ఆ సెలనిటీని డీసెలనైజేషన్ చేసి ఆ వాటర్ని ప్రాసెస్ చేసి
లేదా అక్కడ ఉండుకున్నటువంటి వాతావరణాన్ని మార్చేటటువంటి పరిస్థితి అంతా కూడా ఎన్వైరన్మెంట్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని టెంపరీగా ఉపయోగిస్తూ పర్మనెంట్గా దీన్ని సెట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా మేళవించుకుంటూ అన్ని రంగాల్లోనూ తన యొక్క మేధస్సును ఉపయోగించి పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. చివరిగా చెప్పండి సార్, తల్లిదండ్రులకు ఎటువంటి సలహా ఇస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు కూడా చదువు అనేటటువంటి ఒక ఇది ఉంటుంది, కానీ ఆ పిల్లవాడికి లేదా అంటే అమ్మాయికి స్కిల్ అనేది ఉందా లేదా టెక్నికల్గా అనేది ఉందా లేదా అని ఆలోచించేటటువంటి సిచ్యువేషన్లో లేరు. ఎటువంటి సలహా ఇస్తారు? అసలు ఈ వ్యవస్థలో మొత్తం ముందు ఎడ్యుకేట్ కావాల్సిన తల్లిదండ్రులు. తాము చదవలేనిది తమ పిల్లలకి పెట్టుబడి పెట్టి తమ ఆశలు వాళ్ళ ద్వారా తీర్చుకోవాలనేటటువంటి ఒక ఆలోచన మొట్టమొదటి తప్పు. తమ పక్క పిల్లలతో పోల్చి వాళ్ళని చూసి చెప్పడం అనేది రెండో తప్పు. పిల్లలకి ఉన్నటువంటి ఆలోచన ఎందులో వారి నిష్ణాతులు అవుతారో వారిని గుర్తించి ఆయా రంగాల్లో ఎంపిక చేసినప్పుడే ఉత్తమ తల్లిదండ్రులు అవుతారు. ఏ బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరంటే ఏ సూటబుల్ పర్సన్ షుడ్ ప్లేస్ ఎట్ ఏ సూటబుల్ వర్క్. అంతేగాని నీ ఇష్టానికి నువ్వు పెట్టుబడి పెట్టి నువ్వు లక్షలు ఖర్చు పెట్టి వాడు చదవమంటే అదేమో ఒక మర యంత్రం కాదు. అతను ప్రతి మనిషి కూడా ఇది ఇండివిజువల్ యూనిక్ పర్సనాలిటీ. ఆ విషయాన్ని గమనించేటటువంటి స్థితి ఉండాలి. వాస్తవంగా చెప్పాలంటే అసలు ఈరోజు ట్రైనింగ్ క్లాసులు ముందు తల్లిదండ్రులకు పెట్టాలి. పిల్లలకంటే వాళ్ళ పిల్లలకు ఉన్నటువంటి ఆలోచనలు తెలుసుకుని వారికి నచ్చినటువంటి విషయం. ఎందుకంటే నాటక రంగం ఉంది, ఫ్యాషన్ రంగం ఉంది, డిజైన్స్ ఉన్నాయి, లేదా ఫిషింగ్ ఉంది, యాక్టింగ్ ఉంది, ప్రమోటింగ్, అనేక రకాల రంగాలు ఉన్నాయి. కానీ అందరూ ఈరోజు చూసేది 3-4 రంగాలే. అయితే డబ్బు ఉన్నవాడు మెడిసిన్, కొంచెం తక్కువ ఉన్నవాడు ఇంజనీరింగ్, లేకపోతే ఈ రకమైనటువంటి 3-4 రంగాలు చూస్తారు. కానీ మిగిలిన అనేక రంగాలు లేకుండా సమాజం నడవదు. అట్టి విషయాలు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి పిల్లల కంటే కూడా తల్లిదండ్రులు ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ఈ పరిస్థితుల్లో. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రం తాజాగా హ్యాండ్స్ ఇండియా, HM TV సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం అందరికీ కూడా ఆదర్శంగా ఉంటుందని, ఇటువంటి కార్యక్రమాలు అనేకం నిర్వహించాలని, మరోవైపు ఇప్పుడు యువత సంబంధించి అలాగే విద్యార్థులకు సంబంధించి కూడా పూర్తిగా టెక్నికల్తో పాటు అలాగే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్చుకొని ముందుకు పోతే ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్తున్నారు. కెమెరామెన్ గణేష్తో హరికిషన్, HM TV, విజయవాడ.